వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. సో సబ్ కాంటినెంట్ అని ఎందుకు పిలుస్తాం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. చూడమా, భారత్ ఒక ఉపఖండం అని పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నాం, యాక్చువల్గా ఎందుకు ఇలా పిలుస్తున్నాం, ఒక సబ్ కాంటినెంట్ అని ఎందుకు పిలుస్తున్నాం అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఖండం అని పిలవాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. చూడండి, మా ఖండం అని పిలవాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంటివంటే అధిక విస్తీర్ణం ఉండాలి. ఫస్ట్ వన్, అధిక విస్తీర్ణం కలిగి ఉండాలి. మరి భారతదేశం కూడా ప్రపంచంలోనే 7వ అతి పెద్ద దేశం కదా. మనతో పాటుగా ఉపఖండంలో 7 దేశాలు ఉంటాయి. పాకిస్తాన్, నేపాల్, ఇటు వస్తే బంగ్లాదేశ్, అటు వస్తే శ్రీలంక, అటు వస్తే మాల్దీవులు. ఇవన్నీ కలిసి ఒక 7 దేశాలతో కలిపి భారత ఉపఖండం అంటాం. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే 7 కంట్రీస్ ఉంటాయి. వీటన్నిటిది కలిపితే భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంటుందో మనకు తెలుసు. అంటే 4వ స్థానం, 5వ 6 స్థానాల్లో మనకి నిలబడుతుంది. చూడండి, సో కాబట్టి అధిక వైశాల్యం ఉందా లేదా భారతదేశం? అత్యధిక వైశాల్యం కలిగి ఉంది. అత్యధిక వైశాల్యం భారతదేశంలో కూడా మనకి విస్తరించి ఉంది. ఇక రెండోది చూడండి, మా నైసర్గిక స్వరూపానికి సంబంధించిన నైసర్గిక విభిన్నతలు ఉండాలి. విభిన్నతలు ఉండాలి. సో నైసర్గిక విభిన్నతలు అంటే ఏంటంటే ఒక దేశం పర్వతాలు ఉండాలి. అంటే ఒక ఖండం అని పిలవాలంటే పర్వతాలు ఉండాలి, మౌంటైన్స్. రెండవది పీఠభూములు, ప్లాట్యూస్ ఉండాలి. 3 మైదానాలు, ప్లెయిన్స్ ఉండాలి. 4 ఎడారులో ఉండాలి. చూడమ్మా, ఎడారులో విస్తరించి ఉండాలి. 5 దీవులు అనేది అంత అవసరం లేదు. ఇవి మనకి ఇందులో ఉండాలి. చూడమ్మా, ఒక ఖండం అని పిలవాలంటే ఈ 4 మనకు కలిసి ఉండాలి. చూడండి, మరి మన భారతదేశంలో పర్వతాలు ఉన్నాయా? ఎస్, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఆరావళి ఉన్నాయి, తూర్పు కనుమలు ఉన్నాయి, పశ్చిమ కనుమలు ఉన్నాయి, వింధ్యాసాత్పుర పర్వతాలు ఉన్నాయి. ఇన్ని రకాల పర్వతాలు మన భారతదేశంలో ఉన్నాయి. రైట్. అలాగే పీఠభూములు ఉన్నాయా లేవా? పీఠభూములు, ద్వీపకల్ప పీఠభూమి, దక్కన్ పీఠభూమి, పీఠభూములు కూడా భారతదేశంలో ఉన్నాయి. మైదానాలు ఉన్నాయా లేవా? మైదానాలు, ఉత్తర మైదానాలు ఉన్నాయి, నార్థరన్ ప్లెయిన్స్ అంటాం వాటినే. అలాగే తూర్పు తీర మైదానాలు ఉన్నాయి, పశ్చిమ తీర మైదానాలు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. మరి ఎడారులు, థార్ ఎడారి భారతదేశంలో ఉందా లేదా? రాన్ ఆఫ్ కచ్ ఎడారి భారతదేశంలో ఉందా లేదా? చోలిస్తాన్ ఎడారి భారతదేశంలో ఉందా లేదా? అలాగే నుబ్రా శీతల ఎడారి ఉంది, లదాఖ్ శీతల ఎడారి ఉంది, స్పిట్ వ్యాలీ శీతల ఎడారి ఉంది మన భారతదేశంలో, జైసల్మేర్ ఎడారి ఉంది, ఓసియాన్ ఎడారి ఉంది. ఎన్ని ఎడారులను భారతదేశం కలిగి ఉంది. సో ఎడారులు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. అంటే నైసర్గిక విభిన్నతలు కూడా భారతదేశంలో అంటే భారత ఉపఖండంలో కలిగి ఉన్నాయి. సో ఎడారులు అంటే నైసర్గిక స్వరూప విభిన్నతలను కూడా మన భారత ఉపఖండం కలిగి ఉంది. ఇక 3వ అంశం వస్తే శీతోష్ణ స్థితి విభిన్నతలు. చూడండి, మా శీతోష్ణ స్థితి విభిన్నతలు కలిగి ఉండాలి అంటున్నాం. చూడమ్మా, సో శీతోష్ణ స్థితి విభిన్నతలు, క్లైమేట్ డిఫరెన్సెస్ అంటున్నాం. చూడమ్మా, ఏమున్నాయి మన భారతదేశాన్ని మామూలుగా చూసుకుంటే చూడండి మా ప్రపంచాన్ని వివిధ శీతోష్ణ స్థితి మండలాలుగా మనం విభజించినాం. ఇది భూమధ్య రేఖ అనుకుంటే 0 degrees, భూమధ్య రేఖ అని చెప్పి పిలుచుకుంటే ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఉంటుంది. ఇక్కడ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మనకి కనిపిస్తుంది. ఇక్కడ 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఉంది. సేమ్ ఇటువైపుకి వస్తే ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. చూడండి, ఇదేమో 90 డిగ్రీల దక్షిణం. ఇవన్నీ దక్షిణ అక్షాంశాలు. ఇది దక్షిణ 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాలు. చూడమ్మా, ఇప్పుడు 0 డిగ్రీల నుంచి 23.5 డిగ్రీల వరకు 2 వైపులా ఉన్నటువంటి భాగాన్ని మనం ట్రాపికల్ జోన్ అని పిలుస్తున్నాం. చూడమ్మా, ట్రాపికల్ జోన్ అని పిలుస్తున్నాం. అంటే దీన్ని
ఉష్ణమండలం అని పిలుస్తున్నాం చూడండి. దీన్ని కూడా ట్రాపికల్ ఉష్ణమండలం అని పిలుస్తున్నాం చూడమ్మా. ఏమంటున్నాం? ఉష్ణమండలం అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని అర్థం ఇక్కడ. ఇక దీన్ని దాటి 23.5 నుంచి 66.5 డిగ్రీల వరకు ఇటువైపున ఇక్కడ కూడా 23.5 నుంచి 66.5 వరకు దీన్ని సమశీతోష్ణ మండలం అని పిలుస్తున్నాం చూడండి. సమశీతోష్ణ మండలం టెంపరేట్ జోన్ అంటమ్మా. టెంపరేట్ జోన్ సమశీతోష్ణ మండలం అని పిలుస్తున్నాం చూడమ్మా. సమశీతోష్ణ మండలం అని పిలుస్తున్నాం చూడండి. రైట్, సమశీతోష్ణ మండలం అని దీన్ని పిలుస్తున్నాం. మరి 66.5 నుంచి 90 డిగ్రీల వరకు దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే అతి శీతల మండలం అని పిలుస్తున్నాం చూడమ్మా. దీన్ని అతి శీతల మండలం అని పిలుస్తున్నాం చూడమ్మా. అతి శీతల మండలం అని పిలుస్తున్నాం. ఇప్పుడు మన భారతదేశాన్ని 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తూ వెళ్తున్నటువంటి రేఖ ఏంటి? కర్కాటక రేఖ. ఈ కర్కాటక రేఖ మనకు మధ్యలో వెళ్తుందని మనం చెప్పుకున్నాం చూడండి. మా భారతదేశంలో ఇక్కడ మధ్య భాగంలో, మన భారతదేశానికి మధ్య భాగంలో వెళ్తుంది అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది చూడండి. ఇక్కడ కర్కాటక రేఖను మళ్ళీ ఇక్కడ ఒకసారి మనం చూద్దాం చూడండి. జనరల్గా ఇక్కడ మనకు కర్కాటక రేఖ వెళ్తుంది చూడు. ఈ కర్కాటక రేఖకు దిగువన ఉన్నదాన్ని ఏమంటున్నాం చూడు. దీనికి దిగువన ఉన్నది ఏంటి? ఉష్ణమండలం. దానికి నార్త్ సైడ్ ఉన్నదేంటి? సమశీతోష్ణ మండలం. అంటే మన భారతదేశంలో దీనికి దిగువన ఉన్నది దీన్ని ఏమంటాం మనం? ఉష్ణ మండలం. ఇదేంటిది? పై భాగంలో ఉన్నది సమశీతోష్ణ మండలం చూడండి. ఇదేంటిది? కర్కాటక రేఖ. దీన్నే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అని పిలుస్తుంది. అంటే చూడండి, భారతదేశంలో 2 రకాల శీతోష్ణ స్థితి మండలాలు కనిపిస్తున్నాయి. ట్రాపికల్ జోన్, టెంపరేట్ జోన్ 2 కనిపిస్తున్నాయి. అంటే విభిన్నతలు ఉన్నాయి కదా. ఒక సైడ్ ఒక రకంగా ఉంటే ఇంకో సైడు ఇంకొక రకంగా. అంటే శీతోష్ణ స్థితి విభిన్నతలు కూడా మన భారతదేశంలో ఉన్నాయా లేవా? మరి శీతోష్ణ స్థితి విభిన్నతలు డిఫరెన్సెస్ కూడా భారతదేశంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇంకా ఏమిటి అంటే చూడండి మా, జనాభా లేదా జాతుల విభిన్నత ఉండాలి. మన భారతదేశంలో అనేక రకాల మతాల వాళ్ళు నివసిస్తున్నారు. ఆ మతాలలోని మళ్ళా అనేక రకాల కులాల వారు నివసిస్తున్నారు. అలాగే షెడ్యూల్ తెగలు, గిరిజన తెగలు, అనేక రకాల గిరిజన తెగలు, ఆదిమ తెగలు అన్నీ నివసిస్తూ ఉన్నాయి. ఇన్ని రకాల గిరిజన తెగలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల తెగలు, ఇన్ని రకాల కులాల వాళ్ళు మన భారతదేశంలో నివసిస్తున్నారు. కాబట్టి మరి భారతదేశంలో జనాభా జాతుల విభిన్నత ఉన్నట్టా లేనట్టా? ఖచ్చితంగా భారతదేశంలో బాగా అతి పెద్ద ఎత్తున జనాభా జాతుల విభిన్నత మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ఎన్ని రకాల విభిన్నతలు ఉండడం వలన మన భారతదేశాన్ని, అంటే ఖండానికి ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ ఆ లక్షణాలన్నీ మన దేశానికి ఉన్నాయి. మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్నిటికీ. అందుకే భారతదేశాన్ని ఉపఖండం, సబ్ కాంటినెంట్ అని చెప్పి మనం పిలుచుకోవడం. అంటే ఖండానికి ఉండాల్సిన లక్షణాలన్నీ కలిగి ఉండి ఒక దేశంగా ఇది విస్తరించి ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇండియా ఈజ్ ఏ వన్ సబ్ కాంటినెంట్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి భారత ఉపఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 7 దేశాలు ఉన్నాయి చూడమ్మా. ఇండియన్ సబ్ కాంటినెంటల్ కంట్రీస్ ఎన్ని అంటే 7 ఉన్నాయి. ఏవి అవి? ఆ 7 దేశాలు ఏవి? భారత ఉపఖండంలోని 7 దేశాలు ఏవి అంటే, ఒకటి మన ఇండియా, ఒకటి వచ్చేసి మన ఇండియా, రెండవది మన నుంచి విడిపోయిన పాకిస్తాన్, మూడవది పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్, బంగ్లాదేశ్, నాలుగవది ఏంటి మరి? పురాతన కాలం నుంచి మనం వెంబడి విస్తరించి ఉన్నటువంటి నేపాల్, 5 భూటాన్,
ఆరోది శ్రీలంక, ఏడోది మాల్దీవులు, ఇవి భారత ఉపఖండంలోని పెద్ద దేశాలు చూడు 7 దేశాలు అంటాడు. ఇందులో పెద్దది ఏది మరి? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కంట్రీ? ఇండియా. భారత ఉపఖండంలోని దేశాలలో పెద్దది ఏదంటే ఇండియా. మరి భారత ఉపఖండంలోని దేశాలలో చిన్నది ఏది? మాల్దీవులు. చిన్నది మాల్దీవులు, పెద్దది ఇండియా. మరి వీటి యొక్క క్యాపిటల్స్ ఒకసారి చూద్దాం. చూడమ్మా, ఇండియా క్యాపిటల్ ఏంటి? న్యూఢిల్లీ. ఇండియా క్యాపిటల్ ఏంటంటే న్యూఢిల్లీ. ఢిల్లీ అనే పేరుతో మరొక దేశం కూడా రాజధాని కలిగింది. ఢిల్లీ అనే పేరుతో రాజధానిని కలిగిన మరొక దేశం తూర్పు తిమోర్. ఢిల్లీ అనే పేరుతోటి రాజధానిని కలిగిన మరొక దేశం ఏదంటే తూర్పు తిమోర్. రైట్. అది కూడా ఆసియన్ కంట్రీనే, ఒక ఏషియన్ కంట్రీనే. నెక్స్ట్ పాకిస్తాన్. రాజధాని ఏంటమ్మా? ఇస్లామాబాద్. ఓల్డ్ కరాచీ. ప్రజెంట్ అయితే ఇస్లామాబాద్. మరి బంగ్లాదేశ్, ఢాకా. బంగ్లాదేశ్ రాజధాని ఏంటంటే ఢాకా. రైట్. నేపాల్ వచ్చేసి కాఠ్మాండు. భూటాన్ థింపూ. భూటాన్కి థింపూ అంటున్నాం చూడు. భూటాన్ థింపూ. శ్రీలంక కేఫ్ ఆఫ్ జయవర్ధనే. మాల్దీవులు మాల్దీవులు వచ్చేసి మాలే. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్, ఢాకా, కాఠ్మాండు, థింపూ, కేఫ్ ఆఫ్ జయవర్ధనే, మాలే. ఇవి భారత ఉపఖండంలోని దేశాలు, ఆ దేశాలకు సంబంధించినటువంటి రాజధానులు. సో దీంతో మన భారత ఉపఖండానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో భారత ఉపఖండంలో భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, ఖండానికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ భారతదేశానికి ఉన్నాయి. ఏముండాలి? ఖండానికి ఉండాల్సినటువంటి లక్షణాలమ్మా, అత్యధిక వైశాల్యం ఉండాలి. భారతదేశంలో కూడా అత్యధిక వైశాల్యం కలిగి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ తోటి ప్రపంచంలోనే 7వ పెద్ద దేశంగా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మళ్ళీ నైసర్గిక స్వరూప విభిన్నతలు కలిగి ఉండాలి. అంటే ఏంటి? పర్వతాలు ఉండాలి, పీఠభూములు ఉండాలి, మైదానాలు ఉండాలి, ఎడారులు కూడా విస్తరించి ఉండాలి, పెద్ద పెద్ద నదులు కూడా ప్రవహిస్తుండాలి. మరి మన భారతదేశంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అరావళి పర్వతాలు ఉన్నాయి, వింధ్యాసాత్పుర పర్వతాలు ఉన్నాయి, తూర్పు కనుమలు ఉన్నాయి, పశ్చిమ కనుమలు ఉన్నాయి, ఈశాన్య హిమాలయాలు అంటే తూర్పు హిమాలయాలు కూడా విస్తరించి ఉన్నాయి. ఇన్ని రకాల పర్వతాలు భారతదేశంలో ఉన్నాయి. ఇక ఫర్దర్గా అక్కడి నుంచి వస్తే పీఠభూములు. భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమి ఉంది. ఆ ద్వీపకల్ప పీఠభూమిలో దక్కన్ పీఠభూమి ఉంది. ఆ దక్కన్ పీఠభూమిలో కర్ణాటక పీఠభూమి, లదాఖ్ కర్ణాటక పీఠభూమి, తెలంగాణ పీఠభూమి, మహారాష్ట్ర పీఠభూమి అని పిలుస్తున్నాం. మాల్వా పీఠభూమి ఉంది, మేవార్ పీఠభూమి ఉంది, మార్వార్ పీఠభూమి ఉంది, చోటానాగపుర పీఠభూమి ఉంది, చిల్లాంగ్ పీఠభూమి ఉంది. ఇన్ని రకాల పీఠభూములు భారతదేశంలో ఉన్నాయి. అలాగే హిమాలయాల్లో కూడా ఒక పీఠభూమి ఉంది, లద్దాఖ్ పీఠభూమి అని కూడా పిలుస్తాం దాన్ని. సో ఇన్ని రకాల పీఠభూములు భారతదేశంలో విస్తరించున్నాయి. ఇక మైదానాల వరకు వస్తే ఉత్తర మైదానాలు భారతదేశంలో అతిపెద్ద మైదానాలుగా పేర్కొంటాం. ఆ తర్వాత తూర్పు తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానాలు, ఇన్ని రకాల మైదానాలు కూడా భారతదేశంలో విస్తరించున్నాయి. ఇక ఎడారులకు వస్తే భారతదేశంలో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఏమేమి ఎడారులు? మేజర్ థార్ ఎడారి, తర్వాత ఓసియాన్ ఎడారి, జైసల్మీర్ ఎడారి, పాలి ఎడారి, శామ్ ఎడారి, రాన్ ఆఫ్ కచ్ ఎడారి, చోలిస్తాన్ ఎడారి, ఓసియన్ ఎడారి, ఆల్రెడీ ఓసియన్ చెప్పినాం. సో అలాగే లదాఖ్ ఎడారి,
నుబ్రా ఎడారి, స్పిట్ ఎడారి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఎడారులు భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. అంటే నైసర్గిక స్వరూప విభిన్నతలు మనకు చెప్పుకుంటాం. అలాగే శీతోష్ణ స్థితి విభిన్నతలను తీసుకున్నట్లయితే ఏమున్నాయి శీతోష్ణ స్థితి విభిన్నతలు? దక్షిణ భారతదేశం మొత్తం ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉంటాయి. ఉత్తర భారతదేశం శీతోష్ణ మండలంలో మనకి కనిపిస్తుంది. అంటే రెండు విభిన్న శీతోష్ణ స్థితి మండలాల్లో భారతదేశం విస్తరించి ఉంది. జనాభా జాతుల పరంగా తీసుకున్నట్లయితే భారతదేశంలో అనేక రకాల మతాలు ఉన్నాయి, అనేక రకాల జాతులు ఉన్నాయి, అనేక రకాల కులాలు ఉన్నాయి, అనేక రకాల గిరిజన తెగలు భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. ఇన్ని రకాల విభిన్నతలు కలిగి ఉన్నాయి కాబట్టి, అంటే ఖండానికి ఉండాల్సిన ఈ లక్షణాలన్నీ భారతదేశానికి ఉన్నాయి కాబట్టి మన భారతదేశాన్ని మనం ఏమంటున్నామంటే ఉపఖండం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. రైట్. సో నెక్స్ట్ భారతదేశం యొక్క తీరరేఖలు అనేటువంటి టాపిక్ గురించి మనం చూద్దాం. భారతదేశం తీరరేఖలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనిస్తే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నాయో ఫస్ట్ గమనించాలి. భారతదేశంలో 9 రాష్ట్రాలు, 9 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలు. 4 కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. మొత్తం కలిపితే 13 రాజకీయ విభాగాలు, 13 రాజకీయ విభాగాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. సో ఓవరాల్గా 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. సో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయని క్వశ్చన్ అడిగితే 9, కానీ ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉన్నాయంటే 4. కానీ ఓవరాల్గా ఎన్ని రాజకీయ విభాగాలు భారతదేశంలో తీరరేఖను కలిగి ఉన్నాయని కూడా క్వశ్చన్ అడుగుతారు. మరి ఏంటి మనకు రాజకీయ విభాగం అంటే? రాజకీయ విభాగం అంటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రెండింటినీ కలిపి తీసుకుంటే రాజకీయ విభాగాలు అయితే. సో మొత్తంగా 13 ఉన్నాయి. ఓవరాల్గా మన భారతదేశంలో ఉన్న మొత్తం రాజకీయ విభాగాల సంఖ్య ఎంత అంటే 36. భారతదేశంలో ఉన్న మొత్తం రాజకీయ విభాగాల సంఖ్య 36. అందులో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే 28 భాగాలకేమో స్టేట్ అనేటువంటి హోదా ఇచ్చినారని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలాగే రిమైనింగ్ 8కి మాత్రం మనకు యూనియన్ టెరిటరీ హోదా ఇచ్చినారని చెప్పుకున్నాం. సో ఆల్రెడీ రాజకీయ విభాగాలంటే రెండింటిని కలిపి తీసుకోవాలి అని అర్థం. సో ఇక్కడ ఎన్ని రాజకీయ విభాగాలు తీరరేఖను కలిగి ఉన్నాయంటే 13. అందులో ఎన్ని రాష్ట్రాలు అంటే 9, కేంద్రపాలిత ప్రాంతాలు 4 అంటున్నాం. మరి మన భారతదేశంలో తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలను ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ 9 రాష్ట్రాలు మనకు తీరరేఖను మనకు కలిగి ఉన్నాయి. 9 రాష్ట్రాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ గుజరాత్ ఒకటి కనిపిస్తుంది, మహారాష్ట్ర 2, గోవా 3, కర్ణాటక 4, కేరళ 5, తమిళనాడు 6, ఆంధ్రప్రదేశ్ 7, ఒడిస్సా 8, వెస్ట్ బెంగాల్ 9 రాష్ట్రాలు మనం చూపించుకుంటూ వస్తున్నాం. ఓవరాల్గా తీసుకున్నప్పుడు మన దేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు ఎంత? మొత్తం తీరరేఖ పొడవు ఎంత ఉంది? ఎంత తీరరేఖను కలిగి ఉన్నాయంటే 7516.7 కిలోమీటర్ల పొడవైనటువంటి తీరరేఖను కలిగి ఉన్నాయి. 7516.7 కిలోమీటర్స్ అంటున్నాం. ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? యాక్చువల్గా మనకు తీరరేఖ అనగా ఏంటి అంటే సముద్రంతో సరిహద్దు కలిగిన ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే తీరరేఖ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ సముద్రంతో సరిహద్దు కలిగిన ప్రాంతం చూడము, దాన్ని కోస్టల్ లైన్, తీరరేఖ అని చెప్పి మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఈ సముద్రం అంటే సముద్రుడు అని గుర్తుపెట్టుకోండి. సముద్రుడు పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుంటూ మనల్ని ఆ పెళ్ళికి పిలిచినాడు. ఆ పెళ్ళికి పిలిస్తే మనం కూడా వెళ్ళినాం, ఒప్పుకుంటూ వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి అక్కడ కూర్చొని భోజనాలు మంచిగా పెడితే భోజనాలు తిన్నాం. తిని వచ్చేటప్పుడు పెళ్లిలో మనం ఏం చేస్తామా, చదివింపులు చదివిస్తాం. ఆ చదివింపులు ఒకప్పుడు 116లని పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు దానికి వాల్యూ ఉందా? 116లకు లేదు. కాబట్టి ఏం చేస్తున్నాం, 516లో చదివింపులు ఇచ్చినాం. కానీ మన దేశం యొక్క
అంటే మన దేశానికి బాగా కలిసి వచ్చిన నెంబర్ ఏది అంటే 7 గుర్తుపెట్టుకోండి. లక్కీ నెంబర్, మన దేశానికి లక్కీ నెంబర్ అంటే 7. చాలా చోట్ల చూడండి, ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 7. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే 7. సో ఇట్లా లక్కీ నెంబర్గా గుర్తుపెట్టుకోండి. పెళ్ళి పోయినాం 516లో, చూడండి 516లో చదివింపులు పెట్టినాం. కానీ మన లక్కీ నెంబర్ 7 కాబట్టి దాని ముందు మనం ఏం రాస్తున్నామా 7 అని రాసుకుంటున్నాం. ఎంత వచ్చింది 7516. మళ్ళా లక్కీ నెంబర్ పాయింట్ అవుతల మళ్ళీ 7 రాసుకుంటే అయిపోయి, దట్ ఈస్ టోటల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్, సముద్రుడి పెళ్ళికి పోయి 516లో చదింపులు పెట్టినాం. బట్ మనకి 7 లక్కీ నెంబర్ కాబట్టి ముందు 7 వెనక 7 పెట్టేసినాం. దట్ ఈస్ టోటల్ కోస్టల్ లైన్ లెంత్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం. మరి మన భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు ఇదని చెప్తున్నాం. మరి భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు 9 అంటున్నాం. మరి ఏమున్నాయి అవి, ఆ 9 రాష్ట్రాలు ఏంటివి అని చెప్పి ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చెప్పుకుంటూ వచ్చేద్దాం. చూడండి, ఇది మనకి గుజరాత్, ఇది మనకి గుజరాత్. ఫస్ట్ వన్ అవి అని పెట్టి రాసుకుంటున్నాండి, గుజరాత్, గుజరాత్ అని బట్టి రాసుకుంటూ రండి. గుజరాత్ మొత్తం తీరరేఖ పొడవు, టోటల్ కోస్టల్ లైన్ లెంత్ ఆఫ్ గుజరాత్. గుజరాత్ మొత్తం తీరరేఖ పొడవు ఎంత ఉంది అంటున్నాడు. చూడండి, ఎంత తీరరేఖను కలిగి ఉన్నాయి గుజరాత్ మనకి అంటే, గుజరాత్ తీరరేఖ పొడవు 1214.7 కిలోమీటర్స్. చూడండి, దిస్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ గుజరాత్ కోస్టల్ లైన్, 1214.7 కిలోమీటర్స్ అని చెప్పి పిలుస్తాం. కానీ గుజరాత్ తీరాన్ని ఒక పేరుతో పిలుస్తామా, దీనికి ఒక నేమ్ పెట్టినాం. గుజరాత్ తీరానికి ఒక నేమ్ పెట్టినాం. ఏంటి గుజరాత్ తీరాన్ని ఏమని పిలుస్తాము అంటే కతియావార్ కోస్టల్ లైన్ అని పిలుస్తున్నాం. చూడండి, కతియావార్ కోస్టల్ లైన్ అని చెప్పి పిలుస్తున్నాం. గుజరాత్ తీరాన్ని ఏమంటారంటే కతియావార్ తీరం అని పిలుస్తున్నాం. మరి ఏంటి దీని ప్రత్యేకత, గుజరాత్ యొక్క తీరానికి ప్రత్యేకత ఏంటంటే మన దేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాతే. మన దేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడండి, లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ గుజరాత్. మరి గుజరాత్ను పక్కన పెడితే అక్కడి నుంచి బయటకు వస్తే రెండవ రాష్ట్రం మనకి చూడండి ఇక్కడ కనిపిస్తుంది, మహారాష్ట్ర కనిపిస్తుంది. చూడండి, ఇది మనకి మహారాష్ట్ర. ఇక్కడ రైట్, మహారాష్ట్ర తీరరేఖ పొడవు, మహారాష్ట్ర తీరరేఖ పొడవు 652.6 కిలోమీటర్స్. చూడండి, రైట్. మహారాష్ట్ర తీరాన్ని ఏమని పిలుస్తాం, మరి మహారాష్ట్ర తీరాన్ని ఏమంటామంటే కొంకన్ తీరం అని పిలుస్తాం. చూడండి, మహారాష్ట్ర తీరాన్ని కొంకన్ తీరం అని పిలుస్తారు. ఓకే, ఇక మహారాష్ట్ర తర్వాత మనం తీసుకుంటే గోవా. చూడండి, ఇక్కడ మనకి గోవా కనిపిస్తుంది. చూడండి, మరి గోవా తీరరేఖ పొడవు ఎంత అంటే 101 కిలోమీటర్స్. మూడవది గోవా తీసుకుంటున్నాం. గోవా తీరరేఖ పొడవు 101 కిలోమీటర్స్. మరి గోవా తీరాన్ని కూడా ఏమని పిలుస్తారు అంటారు, గోవా తీరాన్ని కూడా కొంకన్ తీరం అనే పిలుస్తున్నాం. చూడండి, గోవా తీరాన్ని కూడా కొంకన్ తీరం అనే పిలుస్తూ ఉన్నాం. మహారాష్ట్ర తీరాన్ని కొంకన్ అని పిలుస్తున్నాం, గోవా తీరాన్ని కూడా మనం కొంకన్ అనే పిలుస్తూ ఉన్నాం. ఇక అక్కడి నుంచి కిందకు వస్తే ఏదో ఈ భాగంలో ఒక రాష్ట్రం మనకి ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది. ఇట్లా మనకి ఇక్కడ ఇది కర్ణాటక రాష్ట్రం. చూడండి, ఇది కర్ణాటక. మరి కర్ణాటక తీరరేఖ పొడవు 280 కిలోమీటర్లు ఉండొచ్చు. సో నాలుగవది కర్ణాటక అని చెప్పి పిలుస్తున్నాం. ఈ కర్ణాటక తీరరేఖ పొడవు 280 కిలోమీటర్లు, 280 కిలోమీటర్లు అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, మరి కర్ణాటక తీరాన్ని ఏమని పిలుస్తారు, ఈ తీరాన్ని ఏమని పిలుస్తారంటే కెనరా తీరం అని పిలుస్తాం. చూడండి, కెనరా తీరం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, కర్ణాటక తీరాన్ని కెనరా తీరం అని పిలుస్తారు. రైట్. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే కేరళ. ఇక్కడ మనకి కేరళ రాష్ట్రం కనిపిస్తుంది. చూడండి, కేరళ తీరాన్ని ఐదవది కేరళ. కేరళ తీరరేఖ పొడవు 569.7 కిలోమీటర్స్. కేరళ తీరరేఖ పొడవు 569.7 కిలోమీటర్స్. చూడండి,
మరి కేరళ తీరాన్ని ఏమంటాం? కేరళ తీరాన్ని మలబారు తీరం అని పిలుస్తారు. మల్బరీ వృక్షాలు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని మలబారు తీరం అని పిలుస్తున్నాం. మలబారు తీరం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడండి, మలబారు తీరం అని చెప్పి పిలుస్తూ ఉన్నాము. సో 569.7 కిలోమీటర్స్ లెంత్ తోటి మలబార్ తీరం మనకు విస్తరించు. ఇక వన్స్ ఇక్కడ వస్తే చూడండి మా, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడి వరకు ఉన్న ఈ మొత్తం తీరాన్ని పశ్చిమ తీరం, వెస్ట్ కోస్ట్ అని పిలుస్తాం. చూడమ్మా, గుజరాత్ గా నుంచి కేరళ వరకు ఉన్న ఈ మొత్తం తీరరేఖను వెస్ట్ కోస్ట్, పశ్చిమ తీరం అంటాం. మరి పశ్చిమ తీరంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని అంటున్నాడు. చూడమ్మా, ఎన్ని రాష్ట్రాలు కనిపిస్తున్నాయి మనకి? పశ్చిమ తీరంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు 5 ఏమున్నాయి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. మొత్తం 5 రాష్ట్రాలు పశ్చిమ తీరంలో తీరరేఖను కలిగి ఉన్నాయి. మొత్తంగా ఎన్ని ఉన్నాయి? 9. 9ట్లో 5 వెస్ట్ కోస్ట్లో ఉంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 4. ఆ రిమైనింగ్ 4 ఎక్కడ ఉంటాయి? ఈస్ట్ కోస్ట్, తూర్పు తీరంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని అంటే 4 అని చెప్పి గుర్తుంచుకోవాలి. సో రైట్, ఇక్కడి నుంచి వస్తే చూడండి మా, నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్కి వస్తున్నాం. చూడండి, ఇది తమిళనాడు రాష్ట్రం. మరి తమిళనాడు తీరరేఖ పొడవు 906.9 కిలోమీటర్. చూడండి, తమిళనాడు తీరరేఖ పొడవు 906.9 కిలోమీటర్స్. మరి తమిళనాడు తీరాన్ని ఏమని పిలుస్తారు? తమిళనాడు తీరాన్ని కోరమాండల్ తీరం అని పిలుస్తున్నాం. చూడమ్మా, కోరమాండల్ తీరం అని పిలుస్తారు. తమిళనాడు తీరాన్ని కోరమాండల్ తీరం అని పిలుస్తారు. రైట్, అక్కడి నుంచి బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాం. చూడండి, ఇదంతా మనకి ఆంధ్రప్రదేశ్. సో ఏపీ తీరరేఖ పొడవు 973.7 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ప్రకారం 974 అని ఇచ్చింటాడు. ఆ రెండిట్లో ఏది ఇచ్చినా కరెక్టే. కాకపోతే ఈ డేటా మనం దేని ప్రకారం చెప్పుకుంటున్నాం? యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. చూడండి మా, అంటే భారత హోంశాఖ మంత్రిత్వ, హోం మంత్రిత్వ శాఖ వారి ప్రకారమే ఈ డేటా మనం చెప్పుకుంటున్నాం. సో అఫీషియల్ డేటా, అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటా ప్రకారమే మనం దీన్ని చెప్పుకుంటూ ఉన్నాం. రైట్, మరి ఏపీ తీరాన్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే సర్కార్ తీరం అని పిలుస్తారు. ఏపీ తీరాన్ని సర్కార్ తీరం అని పిలుస్తాం. చూడండి, సర్కార్ కోస్టల్ లైన్ అని చెప్పి పిలుస్తారు. మరి ఏపీ తర్వాత మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో 2వ అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం మన దేశంలో ఏదంటే ఆంధ్రప్రదేశ్. సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఏపీ. అలాగే తూర్పు తీరంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఇన్ ఈస్ట్ కోస్ట్, దట్ ఈస్ ఏపీ అంటున్నాం. శర్మ, ఇక ఫర్దర్గా వస్తే ఈ భాగంలో మనకి ఛత్తీస్గఢ్ అనేది ఇలా మనకి ఫామ్ అయి ఉంటుంది. ఈ భాగంలో వెస్ట్ బెంగాల్ అనేది ఇట్లా ఉంటుంది. దీన్ని వెస్ట్ బెంగాల్ అని పిలుస్తున్నాం. ఇది మనకి ఒడిస్సా రాష్ట్రం. శర్మ, ఇది ఒడిస్సా. రైట్, ఒడిస్సా తీరరేఖ పొడవు ఎంత? నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సా తీరరేఖ పొడవు 476.7 కిలోమీటర్స్. 476.7 కాదు, 4 కిలోమీటర్స్. 476.4 కిలోమీటర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇది ఒడిస్సా తీరరేఖ పొడవు. మరి ఒడిస్సా తీరాన్ని ఏమని పిలుస్తాము అంటే జస్ట్ చెప్తాను, గ్యాప్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి రండి. వెస్ట్ బెంగాల్ తీరరేఖ పొడవు 157.5 కిలోమీటర్స్. 157.5 కిలోమీటర్స్. మరి వెస్ట్ బెంగాల్ తీరాన్ని ఏమని పిలుస్తాం అనేది కూడా నేను ఆన్సర్ చెప్తాను. బట్ ఈ రెండింటికి ఆన్సర్లు చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ రైజ్ చేసుకోవాలి. మన దేశం యొక్క జాతీయ గీతం ఏది? ఏంటి జాతీయ గీతం? జనగణమన. దాన్ని రచించింది ఎవరు? రవీంద్రనాథ ట్యాగూర్. ఎప్పుడు రచించినాడు? 1911లో రచించినాడు. ఏ భాషలో రచించినాడు? బెంగాలీ భాషలో రచించినాడు. మరి జనగణమనను మొదటిసారిగా ఆలపించినది ఎప్పుడు?
జనగణమనను మొదటిసారిగా ఆలపించింది. ఫస్ట్ సాంగ్ ఎప్పుడు? 1911 డిసెంబర్ 27వ తారీఖున కోల్కతాలోని ఐఎన్సి మీటింగ్లో ఫస్ట్ టైం దీన్ని ఆలపించినారు. రైట్. మరి ఈ జనగణమన ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా పాడడానికి తీసుకోవాల్సిన సమయం 52 సెకండ్స్. జనగణమనను పాడడానికి తీసుకునే సమయం 52 సెకండ్లు. కానీ జనగణమనను షార్ట్ వర్షన్లో పాడడానికి తీసుకునే సమయం 20 సెకండ్స్ ఓన్లీ. చూడండి, షార్ట్ వెర్షన్ అయితే 20, ఫుల్ వెర్షన్ అయితే 52. మరి జనగణమనను రచించింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు? 1911 అన్నాం. కానీ ఏ భాషలో? బెంగాలీ. కానీ బెంగాలీ భాష నుంచి, అంటే జనగణమనను బెంగాలీ భాష నుంచి ఆంగ్లంలోకి, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటున్నాడు. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? మళ్ళీ రవీంద్రనాథ ఠాగూరే. ఎప్పుడు? 1919. ఎక్కడ? మదనపల్లిలోని బీటీ కాలేజ్. సో బెంగాలీ భాష నుంచి ఆంగ్లం, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే ఆర్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు? 1911. ఎక్కడ? మదనపల్లిలో. ఏ కాలేజ్? బీటీ, బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ అంటాం. బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్, బీటీ కాలేజ్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడు, ఆ బీటీ కాలేజ్లో మొదటిసారిగా ఆంగ్లంలోకి తర్జుమా చేసినాడు. మరి ఏ పేరుతో అంటున్నాడు చూడమ్మా. సో జనగణమనను ఏ పేరుతో తర్జుమా చేసినాడు, ఏ పేరుతో అనువదించినాడు? ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో దీన్ని ట్రాన్స్లేట్ చేసినట్టు చూడమ్మా. ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం. చూడు, కానీ ఈ జనగణమనను మన జాతీయ గీతంగా ఎప్పుడు ఆమోదించినారు? 1950 జనవరి 24వ తారీఖున రాజ్యాంగ సభ దీనిని జాతీయ గీతంగా ఆమోదించింది. చూడమ్మా, జాతీయ గీతంగా ఆమోదించడం జరిగింది. రైట్. వన్ ఇక్కడ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎందుకు దీని గురించి చెప్తున్నా అంటే చెప్తా చూడండి. ఈ జనగణమనను ఆలపించేటప్పుడు పంజాబ్, సింధు, గుజరాట, మరాఠా, ఉత్కల వంగ అనేటువంటి పదాలు వస్తాయి. చూడండి, గుజరాత, మరాఠా, ఉత్కల వంగ అనేటువంటి పదాలు వస్తాయి. ఆ ఉత్కల అనే పదం ఏ రాష్ట్రాన్ని సూచిస్తుంది? ఏ రాష్ట్రాన్ని సూచిస్తుంది అంటే ఇదో ఒడిస్సా. చూడమ్మా, ఉత్కల అనేటువంటి పదం ఒడిస్సా రాష్ట్రాన్ని చూపిస్తుంది. ఉత్కల వంగ, వంగ అనే పదం వెస్ట్ బెంగాల్ను చూపిస్తుంది. సో మరి ఒడిస్సా తీరాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఉత్కల తీరం అని పిలుస్తారు. వెస్ట్ బెంగాల్ తీరాన్ని ఏమని పిలుస్తున్నామంటే వంగ తీరం. సో ఇలా జనగణమన ఆలపించేటప్పుడు వచ్చేటువంటి ఉత్కల అనేటి పదం ఒడిస్సా తీరానికి, వంగ అనే పదం వెస్ట్ బెంగాల్ తీరానికి ఇవ్వటం జరిగింది. సో ఉత్కల్ తీరం అని ఏ రాష్ట్ర తీరాన్ని పిలుస్తున్నాము అంటే మనం ఒడిస్సా తీరాన్ని ఉత్కల తీరం అని, వెస్ట్ బెంగాల్ తీరాన్ని వంగ తీరం అని పిలుస్తూ ఉన్నాము. అందుకే మనం ఆ ఉద్భవగాథం అంతా చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. చూడండి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఏమ్మా. సో జనగణమనను మొదటిసారిగా ఆలపించినటువంటిది ఎప్పుడో అన్నాడు. ఎప్పుడో 1911 డిసెంబర్ 27 ఐఎన్సి కోల్కతా సమావేశం అన్నాం. కానీ ప్రీవియస్లో దీని మీదనే మరొక క్వశ్చన్ అడిగినాడు. జనగణమనను మొదటిసారిగా ఆలపించిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని క్వశ్చన్ అడిగినాడు. ఐఎన్సి అధ్యక్షులు ఉంటారు. 1911లో ఐఎన్సికి అధ్యక్షుడు ఎవరు అంటే చాలా మంది ఆన్సర్ చేస్తారు. కానీ జనగణమనను మొదటిసారిగా ఆలపించిన ఐఎన్సికి అధ్యక్షుడు ఎవరు అంటే అర్థం ఏంటి? 1911లో ఐఎన్సికి ఎవడు అధ్యక్షుడు ఉన్నాడో వాడే దీనికి అధ్యక్షుడు. ఎవరు మరి? బిసన్ నారాయణ్. బిసన్ నారాయణ్ అని చెప్పి గుర్తుంచుకోవాలి. సో ఇవి మనకు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు 9 కనిపిస్తున్నాయి. చూడండి, మరి దీని మీద కొన్ని క్వశ్చన్స్ మనం రైట్ చేద్దాం. భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటి? గుజరాత్. రైట్.
అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. చూడండి క్వశ్చన్స్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా. రైట్. కానీ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతున్నాడు, అత్యంత పొడవైన తీరం, అత్యంత పొడవైన తీరం. ఆప్షన్ ఏ కతియావార్, వంగ, కొంకన్, ఉత్కల్ అని ఇచ్చినాడు. విచ్ ఈస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ అన్నట్టు. ఇందులో ఏది అత్యంత పొడవైన తీరం? ఇందులో ఏది అత్యంత పొడవైన తీరం? కతియావార్. గుజరాత్ తీరమే అత్యంత పొడవైన తీరం చూడమ్మా. సో కాబట్టి కతియావార్. కానీ ఇదే క్వశ్చన్ లాస్ట్ టైం మళ్ళీ అడిగినాడు. అత్యల్ప పొడవు కలిగిన తీరం ఏది అని క్వశ్చన్ ఇచ్చినాడు. ఆప్షన్ ఏ వంగ, ఆప్షన్ బి కొంకన్, ఆప్షన్ సి మలబార్, ఆప్షన్ డి కెనరా తీరం అని ఇచ్చినాడు. ఏది అత్యల్ప పొడవైన తీరం? విచ్ ఈస్ ద లీస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా అన్నాడు. చెప్పండి ఏదో చూద్దాం మరి. సో రైట్, ఇక్కడ గమనించండి మా వన్స్ చాలా మంది దీంట్లో కొంకన్ ఆన్సర్ పెడుతూ ఉంటారు. కొంకన్ ఆన్సర్ పెడుతారు. ఎందుకో గోవా తీరాన్ని మనం ఏమని పిలుస్తాం? కొంకన్ అంటాం. సో మన దేశంలో అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే మనకి గోవానే కరెక్ట్ ఆన్సర్. కానీ అత్యల్ప పొడవైన తీరం ఏదన్నప్పుడు మనకి కొంకన్ కాదు. చూడండి మీరు గమనించండి, ఇక్కడ కొంకన్ అంటే గోవా తీరాన్ని కొంకన్ అని పిలుస్తున్నాం, మహారాష్ట్ర తీరాన్ని కొంకన్. అంటే కొంకన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇదంతా కలుపుకొని తీసుకోవాల్సింది వస్తుంది. సో కాబట్టి ఇదంతా కలిపితే మనకి ఎంత వస్తుంది? మా 753 కిలోమీటర్లు వస్తుంది కొంకన్ తీరం. సో కాబట్టి అత్యల్ప పొడవైన తీరం ఏదంటే మనకి వంగ తీరం. చూడండి, తీరం అన్నప్పుడు మాత్రం వంగ తీరం అని రావాలి. కానీ రాష్ట్రం అంటే మళ్ళీ గోవానే, మళ్ళీ డౌట్ లేదు. మన దేశంలో తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే గోవా. మన దేశంలో తక్కువ పొడవైన తీరం అని క్వశ్చన్ వస్తే మనకి వంగ తీరం అనేది ఇక్కడ కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వస్తే మన దేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం ఏది అంటున్నచ్చు. రాజకీయ విభాగం ఏది అని క్వశ్చన్ అడుగు. మరి దీనికి ఆన్సర్ చెప్పుకునే ముందు మన దేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 9. ఆల్రెడీ వీటి గురించి చెప్తున్నాం. మరి తీరరేఖ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? మా యూనియన్ టెరిటరీస్ 4. మరి మన భారతదేశంలో తీరరేఖ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు 4. అవి అని బట్టి వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. చూడమా, 1 అండమాన్ నికోబార్ దీవులు. ఎంత ఉంది? 1962 కిలోమీటర్స్ కలిగి ఉంటాయి. చూడమా, 1962 కిలోమీటర్స్. ఇక రెండవది మనం తీసుకున్నట్టయితే లక్షద్వీపులు 132 కిలోమీటర్స్ కలిగి ఉన్నాయి. ఇక మూడవది పుదుచ్చేరి 47.6 కిలోమీటర్స్ లెంత్ తోటి కలిగి ఉన్నాయి. ఇక నాలుగోది డమన్ డయ్యూ
42.5 కిలోమీటర్స్ లెంత్ తోటి వేరుపడి ఉండొచ్చు. ఇవి ఓవరాల్గా మనం తీసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాలు, తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు, కోస్టల్ లైన్ యూనియన్ టెరిటరీస్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాజకీయ విభాగం అని క్వశ్చన్ అడిగినాడు. ఇక్కడ అత్యధిక తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం అన్నాడు. రాజకీయ విభాగం అంటే మనం ఏం చెప్పినాం? రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెండింటినీ మిక్స్ చేయండి. ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు మనం రాష్ట్రాలను తీసుకుంటే గుజరాత్ వస్తుంది, మా అధికంగా కలిగింది. గుజరాత్ ఎంత కలిగి ఉంది? 1214.7 కిలోమీటర్లు కలిగి ఉంటుంది. ఈ రెండింటిని కలిపినప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కువ ఉండేది అండమాన్. ఈ రెండిట్లో పోల్చినప్పుడు, ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు ఈ రెండిట్లో ఎక్కువ ఉంది ఏంటి మనకి? మళ్ళీ అండమాన్ నికోబార్ దీవులు. అంటే అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. 5, 9, 4, 3 అన్నింటినీ కలపండి. ఆ 13 ఏది ఎక్కువ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. మరి 13 ఏది ఎక్కువ ఉంది మనకి? అండమాన్ నికోబార్ దీవులు. సో రాజకీయ విభాగము అంటే అన్నిటినీ కలిపి తీసుకోవాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నిటినీ కలిపి తీసుకోండి, అది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి ఇదే క్వశ్చన్ అత్యల్ప తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం చూడు. అత్యల్ప తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం అంటే మళ్ళీ ఏం చేయాలి? ఈ 4, 9 మొత్తం 13 కలపండి. అందులో ఏది తక్కువ ఉంటే అది తీసుకోండి. మొత్తం 13 ఏది తక్కువ ఉంది మనకు? ఇదో ఏది తక్కువ ఉంది చూడు. ఏంటి ఆన్సర్? డమన్ డయ్యూ. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? లాంగెస్ట్ కోస్టల్ లైన్ యూనియన్ టెరిటరీ. ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులే. లీస్ట్ కోస్టల్ లైన్ యూనియన్ టెరిటరీ. ఆన్సర్ డమన్ డయ్యూ. సో క్వశ్చన్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం అంటే గుజరాత్. అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రం అంటే గోవా. క్లియర్. అతి పొడవైన తీరం అంటే కతియావార్. అతి తక్కువ పొడవైన తీరం అంటే వంగ తీరం. దట్స్ భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అంటే అండమాన్ నికోబార్ దీవులు. అతి తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అంటే డమన్ డయ్యూ. నెక్స్ట్, దేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం అంటే మళ్ళీ అండమాన్ నికోబార్ దీవులే. దేశంలో అతి తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం అంటే డమన్ డయ్యూనే. సో ఇవి మనకి ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ చూడమ్మా. కన్ఫ్యూజ్ అయితే ఎక్కువగా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే రాజకీయ విభాగాలు అనే కాడ కన్ఫ్యూజ్ అవుతారు, తక్కువ పొడవైన తీరం ఏదనే కాడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఆ రెండు కొద్దిగా క్లారిటీగా గుర్తుంచుకోవాలి. మరి మన దేశంలో ఓకే, మరి ప్రపంచంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ప్రపంచంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన దేశమ్మా. ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగిన దేశం, అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన దేశం కెనడా. రైట్. మరి ప్రపంచంలో అతి తక్కువ తీరరేఖ కలిగిన దేశం చూడమా. మొనాకో. జస్ట్ 4.1 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మొనాకో జస్ట్ 4.1 కిలోమీటర్స్ మాత్రమే కలిగి ఉంటుంది. యూరోప్లోని కంట్రీ ఇది. నెక్స్ట్, అక్కడి నుంచి బయటకు వస్తే ప్రపంచంలో అత్యంత పొడవైన చెలియలి కట్ట. అత్యంత పొడవైన చెలియలి కట్ట. ప్రపంచంలో అత్యంత పొడవైన చెలియలి కట్ట ఏంటి?
అత్యంత పొడవైన చెలియలి కట్ట ఏది అంటే ది ప్రయాడో క్యాసినో బీచ్, లాంగెస్ట్ బీచ్ ఇన్ ద వరల్డ్ అని అర్థం. చెలియల్ కట్ట అంటే బీచ్, లాంగెస్ట్ బీచ్ ఇన్ ద వరల్డ్ ఏదంటే ది ప్రయాడో క్యాసినో. ఎక్కడుంది ఇది? బ్రెజిల్లో ఉంటుంది. చూడండి ఎక్కడుందంటే బ్రెజిల్లో మనకి కనిపిస్తుంది. లాంగెస్ట్ బీచ్ ఇన్ ద వరల్డ్ ది ప్రయాడో క్యాసినో, బ్రెజిల్. ఓకే, మరి భారతదేశంలో అత్యంత పొడవైన బీచ్ ఏంటి? మెరీనా బీచ్. మెరీనా బీచ్ ఎక్కడుంది? చెన్నై. దేశంలో అత్యంత పొడవైన బీచ్ ఏదంటే చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడు, కానీ ఇక్కడ బీచ్లకు సంబంధించినటువంటి అంశాల్లోకి వస్తే మన దేశంలో అత్యధిక బీచ్లను కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. మన దేశంలో అత్యధిక బీచ్లను కలిగిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. రైట్, ఇక ఫర్దర్గా వస్తే బీచ్లకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ కేటాయించడం జరుగుతుంది ఇటీవల కాలంలో. చూడండి, సో బీచ్లకు సంబంధించినటువంటి బ్లూ ఫ్లాగ్, ఈ బ్లూ ఫ్లాగ్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. చూడండి, బ్లూ ఫ్లాగ్ ఏ బీచ్లకు కేటాయిస్తారు, ఎందుకు కేటాయిస్తారు? సో బ్లూ ఫ్లాగ్ పొందడం వలన లభించేటువంటి లాభాలు ఏంటి అంటే, చూడండి ఈ బ్లూ ఫ్లాగ్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఏ బీచ్లు అయితే పర్యావరణ సహితంగా ప్రమాదరహితంగా ఉంటాయో ఆ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ను కేటాయిస్తారు. చూడండి, దేశంలో సరే ప్రపంచంలో అయినా సరే ఏ బీచ్లు అయితే పొల్యూషన్ ఫ్రీ అండ్ యాక్సిడెంటల్ ఫ్రీగా ఉంటాయో అలాంటి బీచ్లకు బ్లూ ఫ్లాగ్ను కేటాయిస్తారు. మరి బ్లూ ఫ్లాగ్ పొందడం వలన కలిగేటువంటి లాభాలు ఏంటి అంటే, బ్లూ ఫ్లాగ్ పొందిన బీచ్లకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. సో ఎందుకు? ఎక్కడో వేరే దేశాల నుంచి వాళ్ళు వస్తారు. వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చూసుకుంటారు? ఫస్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ రెండు చూసుకుంటారు. చూడు, సో అలా బ్లూ ఫ్లాగ్ పొందిన బీచ్లు ప్రమాదరహితంగా ఉంటాయి, పర్యావరణ సహితంగా ఉంటాయి. కాబట్టి సేఫ్టీ, సెక్యూరిటీ ఇట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా బీచ్లు, విదేశీ పర్యాటకులు, ఫారిన్ టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడైనా బీచ్లలో, ఇతర దేశాల్లో బీచ్లలో పర్యటించాలనుకుంటే ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ పొందినటువంటి బీచ్లనే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, సో అలా విదేశీ పర్యాటకులను ఆకర్షించేదానికి ఇవి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మరి విదేశీ పర్యాటకులు వస్తే ఏమవుతుంది? ఆ ప్రాంతంలో టూరిజం బాగా డెవలప్ అవుతుంది. మరి టూరిజం డెవలప్ అయితే ఎకానమిక్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. లోకల్గా ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. చూడండి, సో అలా బ్లూ ఫ్లాగ్, అందుకే ప్రతి బీచ్ కూడా బ్లూ ఫ్లాగ్ పొందాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ ఎలాంటి వాటికి ఇస్తారు? ప్రమాదరహితంగా, పర్యావరణ సహితంగా ఉన్న బీచ్లకు మాత్రమే. మరి ఎవరు ఇస్తారు వీటిని? ఎవరు వీటిని కేటాయిస్తారంటే డెన్మార్క్కు చెందినటువంటి, చూడండి డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ఎన్జిఓ అయినటువంటి ది ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ది ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈ సంస్థ, ది ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ సంస్థ మనకు బ్లూ ఫ్లాగ్లను కేటాయిస్తుంది. ఏ దేశానికి చెందింది? డెన్మార్క్కి చెందినది. రైట్, ఇక్కడి నుంచి చూస్తే ప్రస్తుతం
ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలలో చూడమ్మా 4500 బీచ్లకు 4500 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ను కేటాయించింది. చూడు, వరల్డ్ వైడ్ 4500 బీచెస్ బ్లూ ఫ్లాగ్ను పొందినవి. ఇందులో ఈ 4500లో మన ఇండియా నుంచి సెలెక్ట్ అయినవి, ఇండియా నుంచి బ్లూ ఫ్లాగ్ పొందినవి 12 బీచ్లు ఉన్నాయి. చూడండి, భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ పొందిన బీచ్లు ఏంటంటే 12 బీచ్లు ఉన్నాయి. మరి అవి ఏవి? భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ పొందినటువంటి బీచ్లు 12, అవి ఏవి అంటే ఇక్కడ నుంచి వస్తున్నాం చూడమ్మా. 1 రిషికొండ బీచ్, రిషికొండ బీచ్, విశాఖ, ఆంధ్రప్రదేశ్. రెండవది గోల్డెన్ బీచ్, గోల్డెన్ బీచ్, ఒడిస్సా. 3 రాధానగర్ బీచ్, అండమాన్ నికోబార్ దీవులు. 4 ఈడెన్ బీచ్, ఇది పుదుచ్చేరిలో ఉంది. 5 కోవలం బీచ్, కోవలం బీచ్ తమిళనాడు తీరంలో ఉంటుంది మా తమిళనాడు. 6 కప్పడ్ బీచ్, కేరళ. 7 కాసర్కోడ్, కర్ణాటక. 8 పదుబిద్రి, ఆల్సో కర్ణాటక. 9 గోగ్లా బీచ్, డమన్ డయ్యూలో ఉంటుంది. చూడమ్మా, డయ్యూలో ఉంటుంది. 10 శివరాజ్పూర్ బీచ్, ఈ శివరాజ్పూర్ బీచ్ గుజరాత్లో ఉంటుంది. చూడమ్మా. నెక్స్ట్ 11 మినికాయ్ తుండి అంటున్నాం. 12 ఖడ్మత్ బీచ్. ఈ రెండు మనకి చూడండి, ఈ 2 లక్షద్వీపుల్లో ఉన్నాయి. లక్షద్వీపులలో మనకి కనిపిస్తున్నాయి. చూడండి. సో ఇవి టోటల్గా మన భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ పొందినటువంటి బీచ్లు 12 బీచ్లను ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. సో మన తెలుగు రాష్ట్రాలలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదంటే రిషికొండ బీచ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. సో దాట్స్ క్లియర్. ఇక ఫర్దర్గా అక్కడి నుంచి వస్తే మన భారతదేశంలో తీరరేఖలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. రైట్. దీని తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దుల గురించి మనం చెప్పుకోవాలి. చూడండి, అంతర్జాతీయ భూ సరిహద్దులు.